అందరికీ నమస్కారం. మన దేశంలో ఇంధన ధరల గురించి చాలా చర్చ జరుగుతోంది కదా. అసలీ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి? ఈ మధ్య ప్రధానమంత్రి మోదీ దీనిపై మాట్లాడారు. ఆయన ప్రసంగం ఏం చెప్తోంది? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ ధరల పెరుగుదల వెనుక కారణాలేంటి? ప్రభుత్వమేం చేస్తోంది? మరి మన భవిష్యత్తేంటి? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. అసలు పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకని ఇంతలా పెరిగిపోతున్నాయి? దీని వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ ధరల పెరగడానికి గల ప్రధాన కారణాలుగా ప్రసంగంలో వేటిని ప్రస్తావించారు? ఆ వాస్తవాలేంటో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని నిర్ణయించేది అంతర్జాతీయ మార్కెట్. అవును, గ్లోబల్ మార్కెట్లో రేట్లు పెరిగాయంటే ఆ ప్రభావం నేరుగా మనమీద పడుతుంది. ప్రసంగంలో చెప్పిన ప్రధాన కారణం ఇదే. చూడండి, ఇదంతా ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. ముందుగా అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరుగుతుంది. దానివల్ల మనం దిగుమతి చేసుకునేందుకు పెట్టే ఖర్చు ఎక్కువవుతుంది. ఆ పెరిగిన ఖర్చు చివరికి మనం పెట్రోల్ బంకుల్లో చెల్లించే రీటైల్ ధరలో కనిపిస్తుంది. మరి ఈ ధరల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? కేవలం కేంద్ర ప్రభుత్వమేనా? ప్రసంగం ప్రకారం ఇది కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తన పన్నులు వేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో పన్నులు విధిస్తాయి. అసలు ఈ వ్యాట్ అంటే ఏంటి? దీని పూర్తి పేరు విలువ ఆధారిత పన్ను, అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇంధనం మీద రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఈ పన్ను మనం చివరికి చెల్లించే ధరను నేరుగా ప్రభావితం చేస్తోంది. ప్రసంగంలో ఒక మాట స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం లభిస్తుంది అని. అంటే రాష్ట్రాలు కూడా తమ పన్నులు తగ్గిస్తే ఈ భారం తగ్గుతుందని సూచించారు. కాని కొన్ని రాష్ట్రాలు అలా చెయ్యట్లేదనే ప్రస్తావన కూడా వచ్చింది. కారణాల గురించి మాట్లాడుకున్నాం సరే. మరి ప్రభుత్వం ఈ భారాన్ని తగ్గించడానికి ఏం చేస్తోంది? ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకుంటోందో ఇప్పుడొకసారి చూద్దాం. ముఖ్యంగా మనం వంటకు వాడే ఎల్పీజీ గ్యాస్ ఉంది కదా, దాని విషయంలో పేదల మీద భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పథకాలపై దృష్టి పెట్టిందని ప్రసంగంలో వివరించారు. అందులో చాలా ముఖ్యమైనది ప్రధానమంత్రి ఉజ్వల యోజన. పేదరికంలో ఉన్న కుటుంబాల్లోని మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించడమే ఈ పథకం యొక్క లక్ష్యం. మరి ఈ పథకం ఎంతమందికి చేరిందో తెలుసా? ఏకంగా 8 కోట్లకు పైగా కుటుంబాలు. అవును, 8 కోట్లకు పైగా కుటుంబాలు దీని ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పొందాయని ప్రసంగంలో పేర్కొన్నారు. ఇది చిన్న సంఖ్య కాదు. ఈ పథకం వల్ల కేవలం ఉచిత కనెక్షన్లే కాదు, ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగబారిన పడకుండా మహిళల ఆరోగ్యాన్ని కాపాడటం, సబ్సిడీలు ఇచ్చి శుభ్రమైన ఇంధనాన్ని అందుబాటులో ఉంచటం, ఇవన్నీ కూడా ఇందులో భాగమే. ఇవన్నీ ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యలు. మరి భవిష్యత్తు సంగతేంటి? ఎప్పుడూ ఇలా దిగుమతులపై ఆధారపడటం కరెక్టు కాదు కదా. దీనికోసం భారతదేశం దీర్ఘకాలికంగా ఏం ప్లాన్ చేస్తోంది? అసలు మన దీర్ఘకాలిక లక్ష్యం ఒక్కటే: ఇంధన స్వావలంబన. అంటే ఇతర దేశాలపై ఆధారపడకుండా మన ఇంధన అవసరాలు మనమే తీర్చుకునే స్థాయికి ఎదగడం. మరి ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? దీనికోసం బయోఫ్యూయల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పవర్, విండ్ పవర్, ఇలా రకరకాల ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై, అంటే గ్రీన్ ఎనర్జీపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ దిశగా వేస్తున్న ఒక ముఖ్యమైన అడుగు ఇథనాల్ బ్లెండింగ్. అంటేంటంటే మనం వాడే పెట్రోల్లో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తీసిన ఇథనాల్ను కలపడం. దీనివల్ల ముడిచమురు దిగుమతి తగ్గి మన ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ పెద్ద ప్రణాళికలో కేవలం ప్రభుత్వమే కాదు, మనందరి భాగస్వామ్యం కూడా అవసరమని సూచించారు. అంటే అనవసరంగా ఇంధనం వాడకాన్ని తగ్గించడం, వీలైనంతవరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించడం లాంటివన్నమాట. సో ఒక్కసారి క్లుప్తంగా ఇప్పటివరకు మనం చర్చించుకున్నది చూస్తే, పెట్రోల్ ధరలు గ్లోబల్ మార్కెట్పై ఆధారపడి ఉన్నాయి. వంట గ్యాస్ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పథకాల ద్వారా సాయం చేస్తోంది. ఇక మన భవిష్యత్తంతా గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లనుంది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రసంగంలో చెప్పిన ఈ కొత్త ఇంధన వ్యూహాలు, ఈ ప్లాన్స్ అన్నీ నిజంగా మన భవిష్యత్తును మార్చగలవా? ఇంధన రంగంలో మనం నిజంగా స్వయం సమృద్ధి సాధించగలమా? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.